ఆఫ్ చేయడం ఆన్ చేయడం అట్లా 2 టైమ్స్ చేసి అది ఆ మిర్చిని పప్పులోకి వేసేస్తాను. అలాగే టమోటా, అలాగే దోసకాయ, మామిడికాయ, కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టేస్తాను. ఒక 4 విజిల్స్ ఉడకబెట్టేస్తే మనకి బాగా మెత్తగా అయిపోతుంది. పప్పు మెతికేసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న పోపు దాంట్లోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు మాత్రం ఖచ్చితంగా వాడండి. మెంతులు చాలా మంచిది. మీరు ఇంగువ వాడుతూ ఉంటే ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి దాంట్లోకి. అలాగే డ్రై చిల్లీ ఒక 2, కరివేపాకు, వెల్లుల్లి అంటే అదే గార్లిక్, అది తోలు ఉంటుంది కదా, ఆ పీలి మీద కొంచెం ఒకలా ముక్కల దంచేసేయండి. ఒకలా ముక్కలు అంటే కచ్చపచ్చగా దంచేసేసి అట్లాగే వేసేసి నిదానంగా వేసేయండి దూరం నుంచి. వేసేసినాక దాంట్లో మర్చిపోయిన కొత్తిమీర కూడా వేసుకోండి. పప్పు ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అది బాగా వేగిపోయిన తర్వాత పప్పు ఏదైతే ఉంటుందో మెదిపేసుకుంటాం కదా, వేసుకొని వెంటనే మూత పెట్టేసండి. ఆ అరోమా అనేది బయటికి పోకుండా దాంట్లోనే ఉండిపోతుంది. మనం తినేటప్పుడల్లా పప్పును కలిపినప్పుడల్లా మనకు మంచి వాసన వస్తుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే, ఆవు నెయ్యి ఉంటే వేడి వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకొని తింటూ ఉంటే దేవుడు కనిపిస్తాడు. అంత అమృతం లాగా ఉంటుంది.